బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ చనిపోయారు. రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం లభ్యమైంది. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్టుగా గుర్తించారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు కూడా లభించాయి. కొల్చారం మండలం పరిగుంతం గ్రామ శివారులో జరిగింది ఘటన. ముందు రోడ్డు ప్రమాదంగా భావించారు పోలీసులు. ఆ తర్వాత బుల్లెట్లు లభ్యం కావడంతో చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతి చెందారు. రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం కనిపించింది. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభించాయి. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో జరిగింది ఘటన. ముందు రోడ్డు ప్రమాదంగా భావించారు పోలీసులు. ఆ తర్వాత అక్కడ బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతి చెందారు. అక్కడ మనం దృశ్యాల్లో చూడొచ్చు. అనిల్ కారు కూడా అక్కడ పక్కన రోడ్డు పక్కన ఆ చెట్ల పొదల్లో కనిపిస్తోంది. ముందుగా ఇది ఆ సీన్ అంతా కూడా చూసి రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు అతనికి బుల్లెట్ గాయాలన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా అక్కడ 4 బుల్లెట్లు కూడా ఆ ఏరియాలో పడ్డట్టుగా గుర్తించారు. ఆ బుల్లెట్స్ కూడా మనం చూడొచ్చు. నేలపై 4 బుల్లెట్స్ పడిపోయి ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు అనిల్ డెడ్ బాడీని కారు నుంచి బయటికి తీస్తున్న ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. టీవీ9 ప్రతినిధి శివతేజతో మాట్లాడదాం. శివతేజ, అనిల్ కి బుల్లెట్ గాయాలు అయ్యాయని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి, ఎవరు ఏమైనా హత్య చేశారా, ఏం జరుగుతుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఇది అర్ధరాత్రి జరిగింది. ఇది ఆత్మహత్య అనేది ఇంకా తేలాల్సింది. ఎందుకంటే ముందుగా అందరూ గమనించినట్టుగానే రోడ్డు పక్కన కారు ఆపి ఉండడంతో అందులోనే అనిల్ పడిపోయినట్టుగా ఉన్నాడు. స్థానికులు దీన్ని గమనించి ముందుగా పోలీసుల సమాచారం ఇచ్చారు. అక్కడికి కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. సో అనిల్ ని బయటికి తీసిన తర్వాత అక్కడే పక్కన ఒక 4 బుల్లెట్లు కనిపించగానే పోలీసులు దర్యాప్తునైతే వేగవంతం చేస్తారు. అయితే అక్కడ 4 బుల్లెట్లు ఎందుకున్నాయి, అతను కూడా చేతికి బుల్లెట్ గాయమైనట్టుగా అయితే ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ఒక అంచనాకైతే వస్తున్నారు. సో బుల్లెట్ అక్కడికి ఎలా వచ్చింది అంటే హైదరాబాద్ సిఎల్పి మీటింగ్కి వెళ్ళిన తర్వాత వచ్చిన క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కాసేపట్లోనే పోలీసులు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అంటే అనిల్ ది ఒకవేళ ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనేది మాత్రం ఇంకా తేలాల్సిన అవసరం. రైట్ శివతేజ.